భగవద్గీతను మనం చాలాసార్లు ఒక పవిత్ర గ్రంథంగా మాత్రమే చూస్తాం. కానీ నిజానికి అది మన రోజువారీ జీవితానికిచ్చిన ఒక స్నేహపూర్వక సలహా లాంటిది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన మాటలు యుద్ధభూమికే పరిమితం కావు. అవి ప్రతి ఒక్కరి జీవిత పోరాటానికి సంబంధించినవే. భగవద్గీతలో భక్తి అంటే దేవుడిని భయంతో ప్రార్థించడం కాదు, జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా మనలోని నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం. సమస్యలు ఎదురైనప్పుడు గందరగోళానికి లోను కాకుండా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం చూపించడం, ఫలితాల గురించి అధికంగా ఆందోళన చెందకుండా మన బాధ్యతను నిజాయితీగా చేయడం. ఇవన్నీ గీత మనకు చెప్పే సాధారణమైన కానీ విలువైన జీవన సూత్రాలు. మనసు నిలకడగా ఉంటే జీవితం ఎంత క్లిష్టమైనదైనా ఎదుర్కోగలమని, ఆ స్థిరత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో, మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా సులభంగా మనకు అర్థమయ్యేలా చెప్పాడు. భగవద్గీత అంతా భక్తి గురించి మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో ఎలా నిలకడగా ఉండాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ముందుకు సాగాలి, మనసు చెదరిపోకుండా ఎలా బలంగా ఉంచుకోవాలి అనే గొప్ప జీవన మార్గాన్ని చూపిస్తుంది. చాలామంది భక్తి అంటే పూజ గదిలో కూర్చొని దీపం వెలిగించడం, పూలు పెట్టడం, శ్లోకాలు చదవడం మాత్రమే అనుకుంటారు. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి అలా కాదు. ఆయన చెప్పింది జీవితంతో కలిసి నడిచే భక్తి. పనిచేస్తూనే భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడం, కష్టాల్లో కూడా ధైర్యం కోల్పోకుండా ఉండటం, మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం, ఇవన్నీ కూడా భక్తిలో భాగమే అని ఆయన చెబుతాడు. ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారో, జీవితంలో ఏ పని చేసినా నన్ను మరిచిపోరో, వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢమైన సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉంటారో, భక్తితో నాకు నమస్కరిస్తూ ఉంటారో, అలాంటి వారు నాతో ఎప్పుడూ అనుసంధానమై ఉంటారని ఆయన చెబుతున్నాడు. మన ఆలోచనలలో, మన నిర్ణయాలలో, మన ప్రవర్తనలో కూడా భగవంతుని స్మరణ ఉండాలి అనే భావం. కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోదు, జీవితంలో ముందుకు వెళ్లేందుకు శ్రమ చెయ్యాలి, బాధ్యతగా పనిచేయాలి. మధ్యలో వచ్చే భయాలు, సందేహాలు, అపజయాలు మన సంకల్పాన్ని కదిలించకూడదు. మన లక్ష్యంపై నమ్మకం ఉండాలి. కేవలం చేతులు జోడించడం కాదు, అహంకారాన్ని తగ్గించుకోవడం, నేర్చుకునే మనస్తత్వం పెంచుకోవడం, భగవంతునితో అనుసంధానం ఎప్పటికీ విడిపోకుండా ఉండటం. అంటే మనసు పూర్తిగా చెదరిపోయినప్పుడు కూడా లోపల ఎక్కడో ఒక చోట కృష్ణుడిపై నమ్మకం ఉండాలి. భగవద్గీత మనకు చెప్పేదేమిటంటే, భగవంతుని స్మరణ అనేది జీవితానికి దూరంగా ఉండే విషయం కాదు, జీవితంతో కలిసే ఉండాలి. మీరు చదువుకుంటున్నా, పనిచేస్తున్నా, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, సమస్యలతో పోరాడుతున్నా, ప్రతి దశలో ఒక అంతర్గత నమ్మకం ఉండాలి. నేను ఒంటరిగా లేను, నా వెంట పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉండాలి. అప్పుడు కష్టాలు వచ్చినా అవి మనల్ని కుంగదీయవు, అవి మనల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. శ్రీకృష్ణులు భగవద్గీత ద్వారా చెప్పేది, నన్ను చేరుకోవడానికి ప్రత్యేకంగా ఏ గొప్ప యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు, జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటే, మీరు చేస్తున్న పనిలోనే నన్ను గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ప్రయత్నం చేయండి, మీ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించండి. ఫలితాల గురించి ఆందోళన చెందకండి. భక్తితో, వినయంతో, నిలకడతో ముందుకు సాగండి. అలా చేసేవారితో నేను ఎప్పుడూ ఉంటాను అని ఆయన హామీ ఇస్తున్నాడు. ఇది కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడి, భయం, అసంతృప్తి, అయోమయం ఇవన్నీ తగ్గడానికి ఈ భగవద్గీత ఒక మార్గం చూపిస్తుంది. మనం చేసే ప్రతి ప్రయత్నంలో మన శక్తితో పాటు ఒక దైవశక్తి కూడా పనిచేస్తోందని నమ్మితే మనలో ధైర్యం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు విజయం వచ్చినా అహంకారం పెరగదు, అపజయం వచ్చినా నిరాశ కూల్చదు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మార్గం చాలా సులభం, కానీ చాలా లోతైనది. భక్తి అంటే భయంతో చేసే ప్రార్థన కాదు, ప్రేమతో చేసే అనుసంధానం. జీవితం మొత్తం ఒక సాధనగా మారితే, ప్రతిరోజు ఒక పూజగా మారితే, మన ఆలోచనలు శుద్ధిగా మారతాయి, మన చర్యలు ధర్మబద్ధంగా మారతాయి. అలా జీవించే భక్తుణ్ణి కృష్ణుడు ఎప్పుడూ వదలడు. ఇదే భగవద్గీత మనకిచ్చిన గొప్ప సందేశం. భగవంతుని కోసం జీవితాన్ని వదలద్దు, జీవితాన్నే భగవంతునికి అర్పించు. జీవితంలో మనం చేసే ప్రతి ప్రయత్నానికి రెండు ఫలితాలే ఎదురవుతాయి, ఒకటి విజయం, మరొకటి వైఫల్యం.
కానీ ఈ రెండింటినీ మనసులో ఎక్కువగా మోసుకుపోతేనే అసలు సమస్య మొదలవుతుంది. గెలిచినప్పుడు నేనే చేశాను అనే అహంకారం మెల్లగా మనలోకి వస్తుంది. ఓడిపోయినప్పుడు నా వల్లే ఇలా జరిగింది అనే బాధ, నిరాశ మనసును పూర్తిగా కమ్మేస్తాయి. అందుకే మన పెద్దలు, మన శాస్త్రాలు, ముఖ్యంగా భగవద్గీత ఒక గొప్ప జీవన సూత్రాన్ని మనకు చెబుతున్నాయి. అదేంటి అంటే, నీవు చేసిన పని నీవు చెయ్యి, దాని ఫలితాన్ని మాత్రం భగవంతుని పాదాల చెంత వదిలేయి. ఇది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ఆచరించడానికి మాత్రం కొంచెం సాధన కావాలి. ఎందుకంటే మన మనసు ఎప్పుడూ ఫలితాల మీదే పరుగులు తీస్తుంటుంది. కానీ ఒక్కసారి నీవు ఈ సూత్రాన్ని నిజంగా అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. నీవు విజయం సాధించినప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తావు, కానీ అది నీ తలకెక్కదు. ఎందుకంటే ఇది నా ఒక్కరిదే కాదు, భగవంతుని కృప కూడా ఇందులో ఉంది అనే భావన నీలో ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ప్రయత్నంలో విఫలమైనప్పుడు కూడా నీవు పూర్తిగా కుంగపోవు. ఎందుకంటే నేను నా వంతు ప్రయత్నం చేశాను, ఇక ఇది ఆయన చిత్తం అనే నమ్మకం నీకు ఓదార్పుగా నిలుస్తుంది. ఇలా ఫలితాన్ని భగవంతునికి అర్పించడం వల్ల గెలుపు అహంకారాన్ని తెచ్చిపెట్టదు, ఓటమి మనసును విరగ్గొట్టదు. ఇది మనకు లోపల ఒక స్థిరత్వాన్నిస్తుంది. జీవితం ఎటు ఊగినా మనసు మాత్రం తన స్థితిని కోల్పోదు. ముఖ్యంగా ఈ రోజుల్లో పోటీ, ఒత్తిడి, ఆశలు, భయాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ భావన మనకు ఒక బలమైన ఆధారంగా నిలుస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నాకు ఎవ్వరూ లేరు అని. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మనం ఒంటరి వాళ్ళం కాదు. మన ప్రతి చిన్న ప్రయత్నాన్ని, మన ప్రతి నిజమైన శ్రమను, మన ప్రతి చెమట చుక్కను ఆ పరమాత్మ నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. మనం ఎవరికీ చెప్పుకోని బాధలు కూడా ఆయనకు తెలుసు. మనం చేసిన మంచి ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అవి వృధా కావు. అవి ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సమయంలో తప్పకుండా ఫలితంగా మారతాయి. మన పని మనం నిజాయితీగా చేయడం మాత్రమే మన చేతిలో ఉంది. ఫలితం ఎప్పుడు, ఎలా వస్తుంది అనేది మన చేతిలో లేదు. అది మనం అంగీకరించిన రోజే మనసు తేలిక పడుతుంది. అందుకే మిత్రమా, భయపడకు. ముందుకు అడుగు వేయడానికి వెనకడుగు వేయకు. ఇదే చివరి అవకాశం, లేదా ఇక నా వల్ల కాదు అనే ఆలోచనలకు లోను కాకు. నీకు చేయగలిగిన ప్రయత్నం నీవు పూర్తి శక్తితో చెయ్యి. నీ కర్తవ్యాన్ని వదలద్దు. కష్టపడి పనిచేయి. నిజాయితీని వదలద్దు. కానీ ఆ పని ఫలితం మీద నీ మనసును భారంగా పెట్టుకోకు. ఆ భారం మొత్తం ఆ భగవంతుని మీద వదిలేయి. అలా వదిలేయడం అంటే బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదు. అది ఒక విశ్వాసం. నేను నా వంతు చేశాను, ఇప్పుడు నీవే చూసుకో అని భగవంతుని మీద నమ్మకం పెట్టడం. ఈ నమ్మకం నీలో ఉన్నప్పుడు నీవు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. విజయం వెంటనే రావచ్చు, లేక కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకో, నిజాయితీగా ప్రయత్నం చేసే వ్యక్తికి నిరాశ మాత్రం శాశ్వతంగా ఉండదు. ఆలస్యమైనా సరే చివరికి మనసుకు ప్రశాంతత మాత్రం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే నీవు నీ ప్రయత్నాన్ని వదలలేదు, నీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఈ భావనతో జీవిస్తే జీవితం ఒక పోరాటంలా కాకుండా ఒక ప్రయాణంలా మారుతుంది. ప్రతిరోజు ఒక పరీక్షలా కాకుండా ఒక అనుభవంలా మారుతుంది. గెలిచినా నేర్చుకుంటావు, ఓడినా నేర్చుకుంటావు. రెండింటిలోనూ ఎదుగుదల ఉంటుంది. ఇదే అసలైన భగవంతునిపై భారం వేయడం అంటే. ఇది మనల్ని బలహీనులను చెయ్యదు, మరింత బలంగా చేస్తుంది. మనసును భయాల నుంచి విముక్తం చేస్తుంది. అందుకే నీవు నడిచే దారిలో సందేహం వచ్చినా, అలసట వచ్చినా ఒక్క క్షణం ఆగి ఈ మాట గుర్తు చేసుకో, నేను ఒంటరిగా లేను, నా ప్రతి ప్రయత్నం ఆయనకు తెలుసు. ఆ ఒక్క ఆలోచన నీకు మళ్లీ ముందు నడిచే శక్తినిస్తుంది.